అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 25వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమందు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నేడు మనము సంధించబోచున్న దేవుని సేవకుని యొక్క పేరు ఇర్మియా. అందరూ ఇర్మియాను కన్నీటి ప్రవక్త అని పిలుచుచున్నారు. బాల్యం నందే యెహోవా ఇర్మియాను తన యొక్క మహిమగల పరిచర్య కొరకు పిలిచెను. ఇర్మియా అందులో నుండి తప్పించుకొనుట కొరకు పలు సమాధానములను చెప్పి చూచెను. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, మాట్లాడటకు నాకు శక్తి చాలదు అని అనగా, అయినను యెహోవా, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవలెను అని చెప్పాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. బబులోనీయులు ఇజ్రాయేలుకు విరోధముగా వచ్చినప్పుడు వారు ఇర్మియాకు అత్యధికమైన కీడును చేసిరి. అయితే దేవుడు ఇర్మియాను స్థిరపరిచి బలపరిచి ఆయనను బలమైన ఇత్తడి ప్రాకారముగా చేశాను. కావున ఇర్మియా ధైర్యముగా రాజులను అధిపతులను ఎదిరించి నిలబడి ప్రవర్తించెను. యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, చూడుము, పెళ్ళంగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నిన్ను నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను అని యెహోవా నాతో సెలవిచ్చెను అని చెప్పాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. ఫరో యొక్క దండు సైన్యము వచ్చుచున్నదని కదులీల యొక్క దండు సైన్యము యెరూషలేము ఎదుటి నుండి వెళ్ళిపోయాను. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు జనులు ఇర్మియాను పట్టి ఒక పాడైపోయిన బావిలో పడవేసిరి. అప్పుడు ప్రభు ఆయనను కాపాడి బయటకు తీసుకుని వచ్చాను. కొన్ని నెలల తర్వాత బబులోనీయులు మరలా వచ్చి యెరూషలేము పట్టణం పట్టి కాల్చివేసిరి. అప్పుడు ఇర్మియా విలపించి దుఃఖమును బయలుపరిచెను. అట్టి విలాపము ద్వారా ఆయన ఎంతగా ప్రభువును దేవుని ప్రజలను ప్రేమించెను అను సంగతిని, దేవుని ప్రజల యొక్క భ్రష్టత్వమును తట్టుకోలేక ఆయన ఎంతగా కన్నీటిని రాల్చెను అను సంగతిని తెలుసుకొనగలము. నిజమైన దేవుని యొక్క బిడ్డలు ప్రభు యొక్క హృదయ చప్పుడును గ్రహించి ఆయన యొక్క సన్నిధానమునందు దేశం కొరకు గోజాడుచున్నారు. అటువంటి గోజాడేటువంటి ఆత్మచేత ప్రభు మిమ్ములను నింపునుగాక. ఇర్మియా చెప్పుచున్నాడు, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ప్రభు బైబిల్ గ్రంథమునందు అనేక పరిశుద్ధులను ప్రవక్తలను మన ఎదుట నిలబెట్టి ఉన్నాడు. వారు ప్రభువు కొరకు నిలబడినందున కాలము చేత నశింపబడకున్నట్లు నేడును మనతో కూడా మాట్లాడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రభు యొక్క కాడిని తనపై మోసుకుని పరిచర్ను చేసినట్లుగా మీరును ప్రభువుతో కలిసి నిలబడుడి. నేటి ధ్యానమునకే ఆ దినముల్లో యోదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఇర్మియా గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.